మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి దినం పాతకోట బంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎక్స్ ఆయన ఏదో ఎవరో చెప్పినారని ఏదో ఇష్టం వచ్చినట్టు నాకు ఐడియా లేకుండా సంబంధం లేకుండా మా గురించి ఏదో నెగిటివ్ గా మాట్లాడి నిన్నంతా ఏదో మేమేదో తప్పు చేసినట్టు ఆయన ఏదో శ్రీరామచంద్రుడు అయినట్టు ఏదేదో చెప్పారు. దాని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈ చిన్న ప్రెస్ మీట్ ఇది. తప్పక మనం లేచి వచ్చి ఫౌండేషన్ 10 రూపాయలు భోజనం పెట్టినారు. అదొకటి బాగా పడింది జనాలు. 10 రూపాయలు భోజనం అంటే శిశునారెడ్డి కౌండరెడ్డి ఫౌండేషన్ అని పడింది జనాల మనసులో. ఎంతమందికి ఈ రోజుకి మూడు సంవత్సరాలు భోజనం పెట్టాం. దగ్గర దగ్గర 7 లక్షల మంది భోజనం చేశారు. వాళ్ళ చేతులతో చల్లగా ఆశీర్వదించారు. మీకు ఒక కళ్ళు ఓరవల ఈ రోజుకి. మొన్న ఎలక్షన్ ముందు స్టంట్ చేశారు. రాజన్న భోజనం అన్నాడు. మీ మీ పాత ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే గారితో మీ బావగారితో ఏం చెప్పారు? 11 ఏళ్ళు పెడతాను, దేవుడు ఆశీర్వదించినాడు, ఈ స్థలం పెట్టినాము, 11 ఏళ్ళు నిర్విరారంగా భోజనం పెడతాం రాజన్న భోజనం అన్నావు. ఎలక్షన్ల కోసం నువ్వు ఎన్నట్టు 11 ఏళ్ళు పక్కన పెడితే కనీసం 11 నెలలు కూడా పెట్టలేకపోయావు భోజనం అనేది. తర్వాత ఆ భోజనం చేపించి వంటకు ఎవరైతే చేపించి పెట్టారో ఆ మాస్టర్కి ఇప్పుడు అడ్రస్ లేదు, ఇప్పుడు డబ్బులు ఇక. ఇది వాస్తవాలు. ఎందుకు మీరు ఊరికే ఏది కావాలంటే అది మాట్లాడి మా గురించి ఏదో నెగిటివ్ చేయాలని చెప్పి వాస్తవాలు మాట్లాడండి. మేము కానీ స్వీకరిస్తాం. ఏదైనా ఉంటే తప్పు ఉంటే కరెక్షన్ చేసుకుంటాం. కానీ మీకు ఏదొస్తే అది నోటికి చెప్పడము, దాని గురించి తెలిసి తెలియనివాడు ఎవరో చెప్తే మీరు దానికోసం ఏదో అందిలే అన్నట్టు కూడా తప్పు. తర్వాత ఏమన్నా అంటే సర్పంచ్ అయినాడు, వాళ్ళ వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, ఇది చేస్తాడు అది చేస్తాను అంటాను. నువ్వు చెప్పింది 200% కరెక్టే అనుకుందాం. ఒకవేళ నువ్వు చెప్పింది ఒకవేళ నిజం అనుకుంటే ఈ రోజు కాదన్నా మేము భోజనాలు పెట్టించింది. నువ్వు ఏ రోజైతే నువ్వు గుమస్తాగా పనిచేస్తానో ఆయిల్ మిల్లో, ఆ రోజుకి మాకు 2 మిల్లులు ఉన్నాయి సొంతం. అప్పటికే మేము అంతో కొద్దిగో గొప్ప మాకు మేము తినగలము, జనాలకి ఇస్తూ చేస్తూ దానాలు చేస్తున్నోళ్ళమే. ఈ రోజు కాదు, 10 నుంచి 15 ఏళ్ళ పై నుంచి నాకు తెలిసినప్పటి నుంచి మనం చలివేంద్రాలు పెట్టినారు, భోజనాలు ఎవరికైనా కార్యక్రమాలు భోజనాలు పెట్టించినారు, హాస్పిటల్కి సాయం చేశారు. ఈ రోజు అంటే ప్రెస్ వచ్చింది, వాట్సాప్లని వాడకం ఎక్కువైంది, నెట్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు పేపర్లలో పెడుతున్నాం తప్ప పొద్దుటూరు ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎవరు పెట్టాటు వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు. ఈ రోజు నువ్వు వస్తావు, సర్పంచ్ అయినాడు, ఆ డబ్బులు తీసుకున్నాడు, ఈ డబ్బులు తీసుకున్నాడు, అది ఇదని చెప్పి నీకు నోటికి వచ్చి అది కరెక్టే ఉంది లే, నిజమే అనుకుందాం. ఒకవేళ వాగింది ఎక్కడ ఒకరితోనే చెప్పించు. మీకు ఊరికి ఏదో నోటు ఉందని మీకు ఎప్పుడు తక్కువ లేచిన ప్రతి 2 సెకండ్లకు వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, మీకు నచ్చినట్టు మాట్లాడతారు, పోతారు, తర్వాత అడ్రస్ ఉండరు. ఇదే టాపిక్ మీదనే దగ్గర దగ్గర 3 ఏళ్ల నుంచి ఇదే చెప్తున్నారు. మేము ఎప్పుడైతే 10 రూపాయలు భోజనం పెట్టినామో మీ ఏదో ఎమ్మెల్యే గారు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఎప్పుడైతే మాకు ఆపోజిట్ గా మారినారో ఆ రోజు నుంచి ఎప్పుడు వచ్చినా ఏదో ఒక టాపిక్ చెప్తారు. మీరు ఏం చేస్తాను, ఇది తింటాను అది తింటాను అంటారు. దాని గురించి ఒక మాట మాట్లాడరు. ఏదైనా సాయం చేయడమో ఏదైనా చేస్తే డబ్బులు వాళ్ళ కాడ తిన్నారు, వీళ్ళ కాడ తిన్నారు అంటారు. ఓకే, మీరు అనేది ఒకవేళ నిజమే అనుకుంటే ఒకరితోనే చెప్పించన్నా, ఇన్ని లక్షలు తిన్నారు, ఇన్ని కోట్లు తిన్నారు అంటానే ఉన్నారు రోజు. అదేదో మేమేం పనులు చేయడం లేదా, రోజు పొద్దున్న లేసే జనాల్లో ఉంటున్నాం, పనులు చేస్తున్నాం, పంచాయతీ డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. ఒక చోట కాకుండా ఇంకో చోట ఏదో చోట చిన్నగా ఆయిల్ మిల్లు పెట్టుకుని, ఇప్పుడు కాదు నాకు పుట్టక ముందు నుంచి ఆయిల్ మిల్లు నడుస్తూనే ఉంది. మాది డబ్బులు వస్తూనే ఉంది, దాంట్లో రెవెన్యూ వస్తూనే ఉంటది. మీరేమో గుమస్తా స్థాయి నుంచి ఇప్పుడు కోటీశ్వర్లు అయితే దేవుడు బాగా ఆశీర్వదించిండు, మీకేమో కళ్ళ అన్ని బాగానే ఉన్నాయి. అదే మిగిలిన ఎవడన్నా డెవలప్మెంట్ అయ్యి ఏదైనా మంచి పనో ఏదైనా చేసి మంచి పేరు వస్తా అంటే వాళ్ళు మోసం చేస్తాను, వాళ్ళు దొంగతనం చేస్తాను, లేకుంటే వాళ్ళు ఇంకొక పని చేస్తాను. అది ఏంటంటే మీరు చేస్తే మంచి, ఇంకా మిగిలిన వాళ్ళు చేస్తే ఇంకా అది ఆ మాటలు కూడా ఎందుకు మేము చెప్పాలనుకోవడంలే. అదొకటి. తర్వాత మా ఫ్యామిలీ గురించి ఏదో మాట్లాడారు. ఈ రోజు నువ్వు ఏదో వచ్చావు, బాగానే ఉండవు, బాగానే చెప్తాను. 2 ఏళ్ల నుంచి మాట్లాడలే, ప్రెస్ మీట్ లో ఒక మాట బయట మాట్లాడింది లేదు, నువ్వు కనపడింది లేదు 2 ఏళ్ల నుంచి. ఈ రోజు సర్పంచ్ టైం అయిపోయింది, సరే బాగానే ఉంది, వస్తాను. ఏదైనా వ్యాలిడ్ పాయింట్ తో మాట్లాడినా, ఏదో మా ఫ్యామిలీ ఏముంది, మీ ఊర్లో ఏముంది, ఊరి సమస్యలు అయినా నీకు ఎవడు తెలుసు? నువ్వు మీరన్నా యాడ్ నుంచి వలస వచ్చి అది ఇది చేసినారు, బాగానే ఉంది. మీరంటే చెప్పుకోవాలి మేము ఇది చేస్తామని. మా గురించి జనాలందరికీ తెలుసు, పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు మేము ఎట్లాటోళ్ళము. మా పెద్దనాన్న కాలం నుంచి మా అబ్బ కాలం నుంచి ఏం సాయం చేసినాం, ఎంత సాయం చేసినాం, ఎంతమంది మా ద్వారా లాభపడినారు, ఎంతమంది మా కోసం సాయంగా నిలబడుతున్నారు, అన్ని జనాలు ప్రూవ్ చేస్తున్నారు కదా లైవ్ లో. ఒకదాని తర్వాత ఒకటి జనాలే ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడేం మేమేదో చెప్పినాము ఇదేదో కరెక్ట్ అని అనడంలా. ప్రతి ఒక్కటి మీరు ఏదైతే ఆపోజిట్ అని చెప్తారో దానికి జనాలు వచ్చి ఆపోజిట్ లో మీకు ఆపోజిట్ మీరు చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ అన్న, సర్పంచ్ ఏమన్నారు, జనాలంతా అది లేదు ఇది లేదు, ఇదేదో ఊరికి మా పుణ్యానికి గెలిచినారు అన్నావు. మీ బాగా వచ్చినారు, మా బావ ఎమ్మెల్యే వచ్చినారు ఆ టైంకి, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పినారు. నేను సంబంధమే లేదు, ఆ బస్ స్టాండ్ దాటి నేను రాలేదు, నేను ఎవరికి చెప్పలేదు, శివచంద్ర కృషి కరోనాలో సాయం చేసింది, అయినా కష్టపడి గెలుచుకున్నాడని చెప్పినాడు. అయినా మీకు ఓరవదు.
ఏమన్నా అంటే మా మీద పడి ఏడుస్తారు. అది ఓకే, బాగానే వింటాం, ఎన్ని రోజులైనా వింటాం, చెప్తాం, మీరు అంటానే ఉంటారు. అది కొంచెం ఆలోచించండి, మీరు ఏంది, ఏం మాట్లాడుతాండ్రు, ఏముంది, ఏంటి, ఏం కథ అనేసి తెలుసుకొని మాట్లాడన్నా. తర్వాత మళ్ళీ ఇంకోటి, మీకు నచ్చలేదని మమ్మల్ని దూరం పెట్టారు, మత్స్యకాలనీలో ఎలక్షన్లు పెట్టారు, అక్కడ జనాలు ప్రూవ్ చేశారు. సరే, మీకే నష్టపోయారు, మీరే అంతా చేసుకున్నారు, మీకే అంతా జరిగింది, జనాలు ఏం చేసినారు, ఎట్లున్నారు, ఏందని అక్కడే తెలిసిపోయింది. లేదు కాదులేం బా, మీరు ఏదో మోసం చేశారు అంటాం, అవి అందాంలే. సరే, నిన్న కూడా ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ తీసుకోండి, ఏమైంది? క్లిస్టర్ క్లియర్ గా జనాలు అనేవాళ్ళు ఏమున్నారు, మీ మీద ఎట్లుంది, మీరు ఎట్లున్నారు అన్ని చూసి ఏం చేసినారో తెలుస్తుంది అక్కడ స్పాట్ లో. జనాలు అనేవాళ్ళు ఎట్లున్నారు ఏందని తెలుసుకోవాలంతే. పొద్దున్న లేస్తే మేము ఎక్కడ ఉన్నా ఏమున్నా అవైలబిలిటీలో ఉంటున్నాము, జనాలకి సాయం చేస్తున్నాము. వీలైనంత వరకు మా సమస్యలు ఏదైనా పంచాయతీలో ఉన్నా, ఎక్కడున్నా సమస్యలు సాల్వ్ చేయడం కానీ, ఏదో ఒకరికి సాయం చేయడం కానీ ఉంది, జరుగుతుంది. ఇంకోటి ఏదో బచ్చల అంకుల్, సునీల్ అంకుల్ గారిది జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మా నాయన కాదు పెట్టేది, మా ఫౌండేషన్ ఒక్కటే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్, మా నాయన అందరూ కలిపి ఇప్పుడు అనుకొని ఫస్ట్ లో స్టార్ట్ చేశారు, ఒకసారి పెడదాము చలివేంద్రం అనేసి. దాని తర్వాత ఒక్కసారి ఆయన వచ్చి ఏది, ఏ రోజైతే ఫస్ట్ ఒక్క రోజు ఏది దగ్గర దగ్గర 8,000 సాయం, ఏది అది కూడా ఏది ఫస్ట్ రోజు మజ్జిగ పోస్తామన్నా ఆయన పేరు మీద మేము వాళ్ళ పిల్లలందుకు వచ్చి దానికోసం ఏదైనా ఒక రోజు ఏదో మజ్జిగ కోసం ఏదో వాళ్ళు ఒకసారి ఇచ్చారు. అది కూడా కాదు, ఒకవేళ వాళ్ళే లక్షలు ఇచ్చిందే అందాం, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఏం ఆయన ఉన్నాడు కదా ఊర్లోనే, దా పిలిపించు, ఆయనతో ఒక మాట చెప్పించు, ఎందుకు ఎన్ని మాటలు? ఆయనతో మేము డబ్బులు తీసుకుంటాను, మేము లక్షలు తీసుకొని 1,000 ఖర్చు పెడతాను అంటాను, కరెక్టే, నువ్వు చెప్పింది అన్ని కరెక్టే అనుకుందాంనా. ఆయన ఇక్కడే ఉన్నాడు కదా, యాడికి పోలే కదా. నువ్వు పిలిస్తే అంతగా మీకు అంతగా డౌట్ ఉంటే పిలుచు, అడుగు, కనుక్కో, ఆయనతోనే మాట్లాడించండి, ఆయన చెప్తాడు. ఆయన చెప్పింది నిజమే అంటే చెప్పించండి, ఏమో వద్దండం లేదు కదా, ఆడికి అయిపోయింది. తర్వాత మేము ఎలాంటి వాళ్ళము, మా ఫ్యామిలీ ఏంది, ఏం లేదు. సరే, బ్రహ్మాండంగా చెప్పినావు, నీకు తెలియదు, నీకు ఐడియా ఉండకపోవచ్చు, బానే ఉంది. ఏం మీ బావగారు ఉన్నారు కదా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు, 2013 నుంచి ఆయన వెన్నుండి కిందబడి నష్టపోయి అన్ని పోయి ఆయనకు సాయం చేసినాం, ఆయనకు తెలుసు. మీరు ఏదైతే బస్ స్టాండ్ అవతల రమణారెడ్డి అని అతను బతుకున్న రోజులు, అది బస్ స్టాండ్ దాటి అవతల రాలే ఇప్పుడు దాకా, ప్రెస్ మీట్ కానీ ఏదైనా మీటింగ్లకు కానీ ఏదైనా ఓపెన్ బహిరంగ సభలు కూడా ఆ రోజుకి వచ్చి అవతలకు వచ్చి మీటింగ్ పెట్టి మాట్లాడేంత లేదు అప్పటికి మీకు. ఎందుకంటే ఆయనంతే భయం. మేము ఎన్ని ఏళ్ళు మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయనతో కొట్లాడుతూనే ఉన్నాము, ఆయనతో అంత బలవంతులు అంటారు, అన్ని చెప్తారు, అయినా కూడా మేము కొట్లాడి కష్టపడి మిందబడి జనాలకి సాయం చేసుకొని బాగుపడి ఇప్పుడు బయటపడి, అది కూడా జనాలతో సహకారంతో ఇప్పుడు మేము సర్పంచ్ గా గెలిస్తే దాని గురించి నెగిటివ్ చేస్తారు. ఇప్పుడు ఇది ఎందుకు, ఇన్ని రోజులు లేని ఈ రోజు ఎందుకు వచ్చింది మీకు మెలకువ? సర్పంచ్ టైం అయిపోయింది, రేపుట్లో 6 నెలలకో సంవత్సరానికి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, మా మీద బురద చల్లితే మీకు ఆనందం, అది తప్ప ఒక్క విషయం తప్ప మీకు ఏం విషయం ఉంది, ఏం లాభం ఉంది ఇక్కడ? తర్వాత ఇంకొకటి, దేవుని మాన్యం స్థలం గురించి ఏదో మాట్లాడుతున్నారు, రోజు వస్తున్నారు, బానే ఉంది. నువ్వు ఫస్ట్ సారి అడిగా బానే ఉంది నా, మీరు అడిగిన కరెక్ట్ చెప్పినాము, మీరు ఏదైతే చెప్పినారు మేము టెండర్ పాడినా అని నిన్న మీరు ఒప్పుకున్నారు, బ్రహ్మాండం, సరే కరెక్టే, నేను పాడినా. 11,15,900 రూపాయలు డిపాజిట్ నాది ఉంది దేవులంది, సరే కరెక్టే, బాగానే ఉంది, మీరే చెప్పినా అదే ఒప్పుకున్నారు. సరే, ఒక సంవత్సరం నేను డబ్బులు కట్టలేదే అనుకుందాం, అనుకోవడం ఎందుకు కట్టలేదు, మేము ఎందుకు కట్టలేదు కూడా చెప్తాను. ఆయనకు లెటర్ ఇచ్చాం ఈఓ గారికి, ఈ రోజు కాదు, సంవత్సరంలో మేము ఫస్ట్ రోజు పాడిన రోజు డబ్బులు కట్టిన రోజే లెటర్ ఇచ్చాం. సార్, ఈ స్థలం పూర్తిగా లేదు, కొలత వేయండి, కాంపౌండ్ కట్టించి ఇవ్వండి, మీరు క్లారిటీ తీసుకోండి సార్, దీని నుంచి మాట్లాడితే నెక్స్ట్ మేము అమౌంట్ కట్టడానికి రెడీగా ఉన్నామని 3 ఏళ్ల కిందట లెటర్ ఇచ్చాం, సంవత్సరం కిందట లెటర్ ఇచ్చాం. మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి నెగిటివ్ చేయాలనుకుంటున్నారో దానికి ముందు 4 రోజుల ముందు కూడా లెటర్ ఇచ్చాం ఈఓ గారికి. ఊరికే మీరు ఏదో ఈరోజు వచ్చి మీకు తెలుసు మేము చేయము, ఏదో పాయింట్ ఉంది క్యాన్సిల్ చేస్తాము, ఏదేదో మాట్లాడుతారు. ఏమనంటే కోర్టుకు పోతామంటారు, ఇదొకటి. వెళ్ళండి, రాజ్యాంగంలో కోర్టుకు పోయేదానికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇండియన్ పౌరునికి హక్కు ఉంది. వెళ్ళండి, మాట్లాడండి, తెలుసుకోండి, అడగండి, మీకు ఏదైనా ఉంటే కోర్టుకు వేసి మేము కోర్టుకు సమాధానం చెప్తాం, ఏముంది దాంట్లో. మీరు ఎప్పుడు వచ్చినా ఏదో మాట్లాడతారు, మీకు సంబంధం లేదు, ఇది లేదంట. మేము డబ్బులు కట్టామని నువ్వే ఒప్పుకున్నావు, కరెక్టే, డబ్బులు కట్టినప్పుడు మేము పని చేసుకోవాలి కదా, పని చేయొద్దని నువ్వే అంటావు, ఈరోజు డబ్బులు కట్టలేదని నువ్వే అంటావు, మరి అటు మొదలు పెట్టొద్దని నువ్వే అంటావు. ఇదో ఈఓ గారు ఆ రోజు టెండర్ బాన్నారు, ఆయన ఆ రోజుకి అధికారి, ఆయన ఆర్డర్ ఇచ్చింది ఏంది, 1/4/2023 నుంచి 1/4/32 వరకు, సారీ 31/3/34 వరకు మా పీరియడ్ టైం ఉంది, మీరు దీనికి సంబంధించి డబ్బులు కడుతూ ఉండండి. దానికి ఆర్డర్ గా మేము పైకి లెటర్ పంపిస్తారు, లెటర్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఆఫీస్ లో వర్కే ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చాలా పెద్దది, ఒకవేళ వాళ్ళకు లేట్ అయింది అనుకుందాం, ఒకవేళ మీరు చెప్పినట్టే కరెక్టే మేము పని చేయొద్దే అనుకుందాం, 11వ సంవత్సరంలో వచ్చిందన్న ఆర్డర్ ఇది వాళ్ళ దగ్గర నుంచి.
11వ సంవత్సరం వస్తే ఆ ఒక్క సంవత్సరం మేము చేసుకొని మిగిలినంత డబ్బులు కట్ట. ఎట్లా మీ వర్షన్ ఏంది అసలు? వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏంది? 1/4/23/2023 నుంచి మాకు 11 సంవత్సరాలు మీరు పని చేసుకోండి, ఈ సంవత్సరానికి ఇంత డబ్బులు, ఈ సంవత్సరానికి ఇంత డబ్బులు అని చెప్పి కట్టందని ఈఓ గారు లెటరు పైకి పంపించారు. అంటే ఏంది? ఈఓ గారు ఆ రోజు టెండర్ బాన్నారు. ఆ రోజు అధికారి ఎవరు? ఫైనల్ ఈఓ గారు ఉన్నారు. ఆయన తర్వాత ఇంకొక జేసీ అధికారి వచ్చారు, ఆర్సీ గారు అధికారి వచ్చారు. ఇవన్నీ జరిగినాయి. వాళ్ళ ఆర్డర్ ప్రకారం మేము ఇది పాడినాము, టెండర్ ఇట్లా జరిగిందని వాళ్ళ ఆఫీస్ లెటర్ వాళ్ళు ఫార్వర్డ్ చేసుకున్నారు. అది వస్తుంది, ప్రాసెస్ జరుగుతుంది అంతని చెప్పి డబ్బులు కట్టిన వాళ్ళు పని చేయకుండా ఎక్కడ ఉండరు. మీరేం బాడినారు కదా, ఏం మున్సిపాలిటీ మొత్తంలో ఎన్నో స్థలాలు బాడినారు, మీకు తెలియదా? ఏదో ఎప్పుడు చూసినా మేము కోర్టుకు వేస్తాం, ఇదే మీరు వెళ్ళండి అన్న కోర్టు. ప్రతి ఒక్క పౌరుని హక్కు అది కోర్టుకు వెళ్ళేది. కనుక్కోండి, దాంట్లో ఇబ్బంది లేదు. ఉంది ప్రూఫ్. ఆర్జేసీ గారు ఆ రోజు వచ్చి టెండర్ లో నాకు పాడి నాకు వచ్చింది, నా పేరు మీద వచ్చింది అని చెప్పి ఆర్డర్ ఇచ్చి వాళ్ళు టైప్ చేసి వాళ్ళు సంతకాలు చేసి పంపించిన లెటర్ ఇది. మీరు ఏదో అంటున్నారు, ఏదో చెప్తున్నారు. కరే, ఒకవేళ మీకు నిజంగా అంత డౌట్ ఉంటే అడగండి అయ్యా. ఇప్పుడు ఈఓ గారు ఉంటారు, లేకుంటే ఇంకోన్నట్టు అక్కడ వెళ్ళి అడగండి. అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు వచ్చి అడిగితే మేము సమాధానం చెప్తాం. కానీ మీరేదో దేవాదాయ శాఖకు సంబంధించి ఏదో ఉద్యోగస్తులాగా మీకు ఇష్టం వచ్చినట్టు ఎందుకు అడుగుతారన్నా? మీరు ఎవరు అసలు మమ్మల్ని అడగడానికి? మీకు అంతగా నమ్మకంగా లేదు, డౌట్ ఉంది, ఇంకోటి ఉంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళండి. దేవస్థానం అక్కడే ఉంది, ఎవరు ఎక్కడికి పోరు. మేమేం స్థలాన్ని ఏమి ఎత్తుకొని ఏమి వెళ్ళిపోము, అదేమి ఇబ్బంది లేదు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. దాంట్లో మీరు ఎందుకు ఊరికే వచ్చి ప్రతిసారి అది చేస్తాను ఇది మేము దేవస్థాన స్థలం పాడినప్పుడు అది మా హక్కు, మేము ఏమైనా పని చేసుకోగలము, ఏమైనా చెప్పగలము, దాంట్లో ఏం తప్పు లేదు. అది మీరు తెలియదు, ఎవరో ఏదో చెప్తారు, మీరు దాన్ని పట్టుకొని ఏం పూర్తిగా తెలుసుకోరు, ఏదో ఒక పాయింట్ మాట్లాడతారు, అది ఒక్కటే కరెక్ట్ అనుకుంటారు, మీరు మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటారు. అవి ఎప్పుడు కరెక్ట్ కాదు. ముందు మొత్తం తెలుసుకొని విషయాలన్నీ తెలుసుకొని మాట్లాడండి. దాని తర్వాత నిన్న ఓన్లీ కోనరెడ్డి న్యూసే పెడతాడు, కోనరెడ్డి కోసం పనిచేస్తాడు, కోనరెడ్డి డ్రైవర్ అంటాడు. ఇదన్నా మా డ్రైవర్ ఈయన ఉన్నాడు, రమేష్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. అంటే ఇల్లు ఏమైనట్టు మరి డ్రైవర్ అంటున్నాడు. ఆయన నేను పుట్టక ముందు నుంచి మా నాయనగా ఉన్నాడు, నేను పుట్టక ముందు నుంచి తెలుసు, పరిచయస్తుడు. న్యూస్ అంటావా? నీ మాదిరి ఒకేసారి 20 ఛానళ్లకు 30 ఛానళ్లకు పిలిచి మేము వీలేమన్నా? మేము కొద్దో గొప్పగా డెవలప్మెంట్ చేస్తాము. మాకు తెలిసి మాకు సాయంగా మాట్లాడి వచ్చి చేసే వాళ్ళకు 2కో 3కో ఇస్తాము, ఇన్ని మాట్లాడతాము, ఇన్ని చేస్తాము. ఇబ్బంది ఏదో చేసే వాళ్ళకు మాత్రమే ఇస్తాము, అది చేస్తాము. సిరిపురి న్యూస్ లో కోనరెడ్డి న్యూస్ తప్ప ఏం రావన్నారు. బారే కరెక్టే, బానే ఉంది. ఈయన ఎవరునా? కోనరెడ్డి శివసేన రెడ్డి ఎవరినా? సిరిపురి న్యూస్ 1 year బ్యాక్ చూసుకో. ఈయన ఎవరో చెప్పు. మీ బావగారే కదనా, ఎక్స్ఎమ్మెల్యే గారే కదా. ఇదో అది ఎమ్మెల్యే గారే, ఇదో మీ ఎక్స్ఎమ్మెల్యే గారు. ఏమనంటే ఓన్లీ శివసేన రెడ్డో లేకుంటే ఓన్లీ ఆయన సపోర్ట్ చేసేటే వస్తున్నారు. మోడీ ఏం బీజేపీ తరఫు నుంచి మాట్లాడిన న్యూస్ ఉన్నాయి ఇదే సిరిపురి న్యూస్ లో. జగన్ గారి సోదరి షర్మిలారెడ్డి, ఆమె ఏ పార్టీనా? ఏమన్నా మాకేమన్నా సంబంధం ఉందా వాళ్ళతో? బురద జల్లాలనే దానికోసమే పెట్టారు. మేము ఈరోజు ఉన్నాము, రేపు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి, వీళ్ళకి టైం పీరియడ్ అయిపోయింది, మీ ఉనికిని కాపాడుకోవాలా, జనాల్లో ఏం చెప్తే నెగిటివ్ అవుతుంది అదొక్క టాపిక్ తప్ప, ఏదో ఒకటి చేసి బురద జల్లాలనే టాపిక్ తప్ప మీ ఉనికిని కాపాడడం కోసం ఇన్ని రోజులు లేదు. ఈ రోజు గుర్తొస్తుంది మీకు, ప్రతి ఒక్క టాపిక్ గుర్తొస్తుంది, ప్రతి ఒక్కటి అన్యాయం అంటే అన్ని అంటారు. ఏమన్నా మీ రూలింగ్ ఉన్నప్పుడు మేము చేసినాం కదా పనులు, ఆ రోజు అన్యాయం కనపడలే. ఈ 2 ఏళ్ళు చేసినాం కదా మీ ముందే, మేము దాచిపెట్టుకొని చేయలేదు. ప్రతిరోజు బయటకు వచ్చాం, ప్రతిరోజు జనాల్లో చేసాం, చేస్తూనే ఉన్నాం. ఈ రోజు కనపడింది ఎందుకు? టైం అయిపోయింది, జనాల్లో కనపడాలని. అదొక్క నెపంతోనే మీ ఉనికిని కాపాడడం కోసం ఇష్టం వచ్చిన దుష్ప్రచారాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఏమన్నా అంటే అదన్నారు ఇదన్నారు అని చెప్పేసి నెగిటివ్ చేసి మాకేదో ఓట్ బ్యాంక్ కుల్లగొట్టాలని చూస్తున్నారు. ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోదు. జనాలు మేము చేసిన సాయం అందరూ గుర్తు పెట్టుకొని ఉన్నారు. మేము ప్రతి ఒక్కరికి మా స్థాయి శక్తుల మాకు వీలైనంత వరకు సాయమే చేశాం, కానీ ఎవరికి కీడు చేయడానికి చూడలేదు, చేయబోము కూడా. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.